మేఘనా, మేఘనా, అమ్మేది? అసలు అమ్మకి ఏమైంది? ఎక్కడుంది? ఈ విషయం నీకెవరు చెప్పారు? ఇందాక రేణు ఫోన్ చేసి చెప్పింది. అమ్మకేమైంది అని కంగారుగా వచ్చేసాను. ఇక్కడికి వచ్చారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే. అవునా? పద హాస్పిటల్కి వెళ్దాం. సంజయ్, మరీ అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆవిడ ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నారని నా మాటే శాసనం అన్నట్టుగా ఉంటుంది. చిన్న కొడుకుని సంగీతం నుండి దూరం చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంది. తీరా ఆ కొడుకేమో తల్లి తన విషయంలో ఎంత మోసం చేసిందో సాక్ష్యాలతో సహా చూపించి ఇల్లు వద్దు తల్లి వద్దు అని వెళ్లిపోయాడు. ఈవిడేమో వెళ్లిపోయిన కొడుకు గురించి ఆలోచించి ఇలా తయారైంది. అవును, ఇంత జరిగినా మీ అమ్మ కిరణ్ మీద ప్రేమ చూపిస్తుంటే నీకు జలసీగా లేదా? నాకైతే రక్తం ఉడికిపోతుంది. ఇందులో జలసీ ఉంది మేఘనా. వాడు నా తమ్ముడు, అందరికంటే చిన్నవాడు. చిన్నప్పటి నుంచి మా అమ్మకి వాడి మీద ప్రేమ ఎక్కువ, అంతే కదా? అది సరే, నువ్వు ఈ టైంలో అమ్మకి తోడుగా ఉండొచ్చు కదా. అసలే అమ్మ హాస్పిటల్లో ఉంది. కోడలుగా నువ్వు దగ్గరుంటే ధైర్యంగా ఉంటుంది కదా. ప్రతిసారి మీకు నేనే గుర్తొస్తానా? ఈ ఇంట్లో ఇంకెవరు లేరా? హారిక, తరుణ్ ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళొచ్చు కదా. అసలు వాళ్ళు ఇంట్లో ఉంటే కదా. వాళ్ళిద్దరూ వరంగల్ పెళ్లికి వెళ్లారు. నువ్వుండి ఎందుకు వెళ్ళలేదు? నేనెలా వెళ్ళగలను సంజయ్? అసలే ఒట్టి మనిషిని కూడా కాదు. అయినా ఆవిడకేం కాదులేండి. ఇంట్లో మనుషుల్ని పట్టించుకోరు, కానీ ఇల్లు వదిలి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఆలోచించి ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? వెళ్ళడం ఇష్టం లేదని చెప్పు. అయినా నువ్వు అక్కడికి వెళ్ళినా లేనిపోని మాట్లాడి అందరినీ బాధ పెడతావు. దానికంటే నువ్వు ఇక్కడుంటేనే అమ్మకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి మీ అమ్మ మీద తెగ ప్రేమ చూపిస్తున్నావు? ఏం చేయమంటావు? నా స్వార్థం కోసం నేను ఎదగాలనుకోవడంలో తప్పులేదు, కానీ అమ్మనే మోసం చేస్తున్నాననే గిల్టీ ఫీలింగ్ నాకు ఎక్కువైపోతుంది. ఇంట్లో అయినా పరిస్థితులు సరిగ్గా ఉన్నాయా అంటే అమ్మకు ఒంట్లో బాగోలేదు. ఈ మనిషి ఏంటి మళ్ళీ దారి తప్పుతున్నాడు? అనుకున్న పని పూర్తయ్యేంత వరకు నా కంట్రోల్లో ఉంచుకోవాలి. సంజయ్, ఇంత చిన్న విషయానికి అంత రియాక్ట్ అవుతావేంటి? ఎలాంటి పరిస్థితి వచ్చినా ఓపికతో ఎదుర్కోవాలి. ఇంట్లో పరిస్థితి గురించి ఆలోచించకుండా మన పని మీద మనం దృష్టి పెట్టాలి. రెడీయా? రెడీ సార్. స్టార్ట్. నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అనిల్ గారు, చెప్పండి ఉషా గారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆఫీస్లోనే ఉన్నారా? ఉన్నారు, సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు. ఒకసారి డిస్టర్బ్ చేయక తప్పదు, అర్జెంట్ విషయం. ఆయనకి ఫోన్ ఇవ్వరా? షూర్, 1 minute. కిరణ్ గారు, ఉషా గారు కాల్ చేశారు. మీకు ఫోన్ చేసిందా? అవును, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట. ఇవ్వండి. ఏంటి? నేను మీకు కాల్ చేస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా? నేను సైలెంట్లో పెట్టుకుంటే నువ్వు సైలెంట్గా ఊరుకోవు కదా. అనిల్ గారికి చేయాల్సినంత అర్జెంట్ ఏముంది? అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేనంత పనే ఉంటుంది. నేను ఇక్కడ తపస్సులో ఉన్నాను. నేను వచ్చి మేనకల డాన్స్ చేసి డిస్టర్బ్ చేయడం లేదు, కానీ విషయం చాలా అర్జెంట్. చెప్పు. టీ పొడి, జీలకర్ర, మెంతులు అయిపోయాయా? వచ్చేటప్పుడు తీసుకురావాలా? అత్తయ్య
అత్తయ్య గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటండి. ఏంటి? అవును, అత్తయ్యని ఇందాకే హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఏమైంది? కిరణ్ అనే ఒక కొడుకుని కన్నారు కదా, ఆ కొడుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని దిగులు పెట్టుకున్నారు. తండ్రిని యాక్సెప్ట్ చేసిన ఆ కొడుకు తల్లిని మాత్రం దూరం పెట్టేసరికి ఆవిడ తట్టుకోలేక. అంతా నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావు. నాకెందుకు తెలీదండి, ఆ కిరణ్ భార్యనే కదా నేను. ఆ కిరణ్ పనిలో బిజీగా ఉన్నాడు. అసలు మీరేనా ఇలా మాట్లాడేది? ఆ కిరణ్ కి తల్లంటే ప్రాణం. ఆ తల్లికి కన్న కొడుకు కన్నా తన మాటే నెగ్గాలన్న పంతం. ఇది పంతానికి పోయే సమయం కాదండి. నువ్వు చెప్పాల్సింది చెప్పేసావుగా, ఇక ఫోన్ పెట్టు. ఏవండి ప్లీజ్, ఇద్దరం వెళ్దాం. మనం ఒక పూటే తిని ఒక పూట పస్తులు పడుకున్నప్పుడు ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు నా భార్యని నేను పస్తులుంచకూడదని పట్టుదలగా పని చేసుకుంటున్నాను. రాదనుకున్న అవకాశం మళ్ళీ వచ్చింది. మళ్ళీ మనం బతకగలమన్న ఆశ కూడా పెరిగింది. నా భవిష్యత్తు నన్ను చూసుకొనివ్వు, కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయనివ్వు. మీలో ఇలాంటి ఒక కోణం ఉందన్న సంగతి నాకిప్పుడే తెలిసింది. మీ భవిష్యత్తు మీరు చూసుకోవడానికి బండరాయిలా మారాల్సిన పని లేదని గుర్తు పెట్టుకోండి. మీరు తపస్సులోనే మునిగిపోండి. కానీ ఒక్క విషయం, తల్లిని దూరం చేసుకుంటే ఆ తర్వాత జీవితాంతం తపస్సు చేసినా ఆ తల్లి దొరకదు. హలో వదినా, రేణు, అత్తయ్యకి ఎలా ఉంది? కాసేపు బాగుంటుంది, కాసేపట్లోనే హై బీపీ వస్తుంది. పల్స్ కూడా నార్మల్ గా ఉండటం లేదు. నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. భయంగా ఉంది వదినా. హారిక అక్క, తరుణ్ బాబు గారు రాలేదా? వాళ్ళు వరంగల్లో ఎవరిదో పెళ్ళుందని వెళ్లారు. పెద్దన్నయ్య కాల్ చేసి చెప్పినా రాలేదు. సరే, నువ్వేం కంగారు పడకు రేణు, నేను వెంటనే బయలుదేరుతాను, సరేనా? తొందరగా రావదినా, భయం వేస్తుంది. అరగంటలో అక్కడ ఉంటాను.